హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన వీడియోలో ఇనాపరేటివ్ అకౌంట్ అంటే ఏంటి, లేదా ఇనాక్టివ్ అకౌంట్ ఎందుకు అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ మనకు ఇనాక్టివ్గా అయిపోతుంది. సో ఎలాంటి సందర్భంలో మనం దీన్ని మళ్ళీ యాక్టివేట్ చేయించుకోవాలి, ఎలా యాక్టివేట్ చేయాలి అనే విషయం అయితే మీకు క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోస్ చూడండి, ఎండ్ వరకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా వరకు ఇనాపరేటివ్ అకౌంట్లే అలాగే వదిలేస్తున్నారు తిరిగి యాక్టివేట్ చేయకుండా. సో దానివల్ల కలిగే నష్టం ఏంటో చెప్తా ఫ్రెండ్స్, మన బ్యాంక్ అకౌంట్ ఏదైనా సరే ఒక 2 సంవత్సరాలు ఎటువంటి ట్రాన్సాక్షన్ జరపకుండా వదిలేసినట్లయితే ఆ అకౌంట్ మనకు ఇనాపరేటివ్ అకౌంట్గా మారిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఎటువంటి ట్రాన్సాక్షన్లు చేయలేం, అంటే విత్డ్రాలు కానీ డిపాజిట్స్ కానీ మనం చేయడానికి వీలు పడదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక 2 సంవత్సరాలుగా మనం అకౌంట్ వాడినట్లయితే అఫీషియల్గా ఆర్బీఐ ఏం చేస్తుందంటే అకౌంట్ని లాక్ చేస్తుంది. అంటే ఎవరు కూడా అకౌంట్ను మిస్యూజ్ చేయకుండా తిరిగి మనమే అకౌంట్ని యాక్టివేట్ చేసి వాడే విధంగా అకౌంట్ని అయితే లాక్ చేస్తుంది ఆర్బీఐ. సో అప్పుడు ఆ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతను కేవైసీ సబ్మిట్ చేసి అతని యొక్క ఆధార్ ప్రూఫ్స్తో, అడ్రస్ ప్రూఫ్తో తిరిగి ఈ అకౌంట్ నాది, నేను ఒక 2 years వరకు వాడలేదు, తిరిగి దీన్ని యాక్టివేట్ చేసి వాడుకుంటానని చెప్పి కేవైసీ నో యువర్ కస్టమర్, ఆ అకౌంట్ హోల్డర్ని నేను అని చెప్పేసి సబ్మిట్ చేసి తిరిగి దాన్ని యాక్టివేట్ చేస్తాం. దీన్నే కేవైసీ అంటాం. సో ఇలా దాన్ని తిరిగి మనం యాక్టివేట్ చేసి వాడుకోవచ్చు. కానీ అలాగే ఈ అకౌంట్ని వదిలేసినట్లయితే అందులో డిపాజిట్స్ ఉన్నా లేకపోయినా ఒక 10 years తర్వాత అది అన్క్లెయిమ్ డిపాజిట్స్గా కన్వర్ట్ అయిపోతుంది, ఆర్బీఐకి డిఏ ఫండ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి దాదాపుగా మీరందరూ ఎవరైనా సరే ఒక 2 yearsగా అకౌంట్ వాడకుండా వదిలేసినట్లయితే దాన్ని ఖచ్చితంగా అది అకౌంట్ అనేది ఇనాపరేటివ్గా అయిపోతుంది. దాన్ని వెంటనే ఆధార్తో సబ్మిట్ చేసి తిరిగి యాక్టివేట్ చేసుకుని వాడుకున్నట్లయితే తిరిగి మనం అకౌంట్ని వాడుకోవచ్చు. దీన్నే మనం కేవైసీ చేస్తాం. అర్థమైందా ఫ్రెండ్స్? కేవైసీ ఇలాంటి సందర్భంలో అవసరం అవుతుంది. తిరిగి అకౌంట్ను మనం వాడుకోవచ్చు. అలా కాకుండా అలా వదిలేసినట్లయితే అకౌంట్ అలాగే ఇనాపరేటివ్గా ఉండిపోయి అన్క్లెయిమ్ డిపాజిట్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఇనాపరేటివ్ అకౌంట్ అంటే ఏంటి, దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయాలనే విషయం అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫాలో కాండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.